బాలకృష్ణ నేత, ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్, ఓయూజేఏసీ చైర్మన్. రేపు 7వ తారీఖు నాడు ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీకి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు రావడాన్ని మేము పూర్తి స్థాయిలో స్వాగతిస్తూ ఉన్నాము. గతంలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడం కోసానికి 1000 కోట్ల నిధులను రిలీజ్ చేయడం కోసానికి పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఉస్మానియా యూనివర్సిటీ అగ్రభాగాన ఉండాలని చెప్పి రాష్ట్రానికి ఒక దిక్సూచి అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఎన్నో ఉద్యమాలకు కేంద్ర బిందువు అయింది. ఆనాడు 1969 తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెడితే 2009 తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలకంగా విద్యార్థులు పోరాటం చేస్తేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ప్రతి ఒక్క ఉద్యమం ఇక్కడ నుంచే పురుడు పోసుకున్నటువంటి సందర్భం. ఈరోజు అదే ఉస్మానియా యూనివర్సిటీకి గతంలో వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు విద్యార్థులతోనే ఎంతో ఆప్యాయంగా మాట్లాడడం జరిగింది. తన యొక్క సొంత యూనివర్సిటీకి వచ్చిన విధంగా ఆయన తన యొక్క మనోభావాలను పంచుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులకు ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించడం జరిగింది. కొంతమందికి బీసీ కమిషన్ మెంబర్లుగా, ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్లుగా, తర్వాత రకరకాల స్థాయిలలో విద్యార్థి నాయకులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాం, గత ప్రభుత్వ పాలకులు ఉస్మానియా యూనివర్సిటీ మీద శీతకన్ను వేసిర్రు. ఎప్పుడు కూడా ఈ ప్రకటించిన నిధులు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు తప్ప 100 ఏళ్ల పండగప్పుడు కూడా 100 కోట్లు రిలీజ్ చేస్తామన్నటువంటి గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ గారు ఏ రోజు కూడా దీనివైపు చూసినటువంటి దాఖలాలు లేవు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే బగ్గుమన్నటువంటి పరిస్థితి. అప్పుడున్నటువంటి విద్యార్థి ఉద్యమాలలో యూనివర్సిటీని పట్టించుకోలేదని చెప్పి ఇక్కడ ఎన్నో క్యాంపులు, ఎన్నో బస్తీలు ఉంటే ఆ బస్తీలను వాళ్ళని ఖాళీ చేపించేసి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి రకరకాల వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకుందామని చెప్పి చాలా రకాలుగా ప్రయత్నం చేసి మేము విద్యార్థి నాయకులుగా ఉద్యమాలు చేసి మేము ఉస్మానియా యూనివర్సిటీని భూములను మేము రక్షించుకోవాలని చెప్పేసి ఎన్నోసార్లు ఉద్యమం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మన సీఎం గారు ఉస్మానియా యూనివర్సిటీ మీద అటువంటి విష ప్రచారాన్ని కానీ ఎటువంటి పోకుండా అన్ని విధాలుగా మొట్టమొదటిసారిగా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సార్ని వీసీగా నియమించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 100 ఏళ్ల ఉస్మానియా చరిత్రలో ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని సార్ని నియమించడం జరిగింది. ఒక చరిత్రకు పునాది వేసినటువంటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆయనకు అన్ని విషయాలు తెలుసు. విద్యార్థుల కష్ట సుఖాలు తెలుసు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఏ విధంగా ఎంత కష్టాలు నోర్చుకొని గ్రామ స్థాయి నుంచి ఇక్కడికి వచ్చి ఏ విధంగా విద్యలను అభ్యసిస్తూ ఉన్నారు, పరిశోధనలో ఏ విధంగా కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పేసి అన్ని విధాలుగా నివేదికలు తెప్పించుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈరోజు వీసీ గారులతో భేటీ కూడా ఉన్నది. ఆ భేటీలో 1000 కోట్లు ఏ విధంగా ఖర్చు పెట్టాలి, వేటికి నిధులు ఇవ్వాలి, పరిశోధనలకు ఎంత ఇవ్వాలి, బిల్డింగ్లకు ఎంత ఇవ్వాలి, హాస్టళ్ళకి ఎంత ఇవ్వాలి, విద్యార్థుల స్కాలర్షిప్లకు ఏ విధంగా ఇవ్వాలి అనే విధంగా ఒక స్పష్టమైన కార్యాచరణ తీసుకొని ముందుకు వస్తూ ఉన్నారు రేపు. కాబట్టి విద్యార్థులతో మొట్టమొదటి ముఖ్యమంత్రి విద్యార్థులతో డైరెక్ట్గా ముఖాముఖి ఏర్పాటు చేయడం, వితౌట్ ఎనీ లిమిట్స్, ఎనీ సెక్యూరిటీ, డైరెక్ట్గా వచ్చే ఒక విద్యార్థులతో ముఖాముఖి ఏర్పాటు చేయడం అనేది మొట్టమొదటిగా చేస్తున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. మేము ఆ కార్యక్రమంలో పాల్పంచుకుంటాం. ఈ కార్యక్రమాన్ని ఘన విజయంగా చేసి మా ముఖ్యమంత్రి గారికి మరుపురానటువంటి అనుభూతిని ఖచ్చితంగా మేము కల్పిస్తాము. ఇంకా ముఖ్యంగా చాలా సమస్యలు ఉన్నాయి ఉస్మానియా యూనివర్సిటీలో. అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ అయితేంది, తర్వాత పరిశోధనలకు సంబంధించినటువంటి నిధులు అయితేంది, హాస్టల్ బిల్డింగ్లు అయితేంది, తర్వాత చుట్టూ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ కంచె వేయమని చెప్పేసి ఎన్నో ఏళ్ళ నుంచి ఒక డిమాండ్ నడుస్తూ ఉన్నది. ప్రైవేటు వ్యక్తులు వచ్చి వ్యాపార సంస్థలు నెలకొల్పుతూ ఉన్నారు. వాటిని కూడా తొలగించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా కొత్త రంగాలు, కొత్త పరిశోధనలకు తావిచ్చే విధంగా కొత్త డిపార్ట్మెంట్లను ప్రస్తుత పోకడలకు అనుగుణంగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. వాటికి సంబంధించి విద్యా నిపుణులు ఎంతోమంది వాళ్ళతోని డిస్కస్ చేస్తూ ఉన్నారు ప్రతిరోజు, ప్రతినిత్యము. కాబట్టి మాకైతే పూర్తి నమ్మకం ఉన్నది, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు మాకు అన్ని విధాల
అన్ని విధాల మాకు అందుబాటులో ఉంటారు. మా విద్యాభివృద్ధికి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యాభివృద్ధికి పాటుపడతారని చెప్పేసి మాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉన్నది.